వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. నెక్స్ట్ మన దివాళీ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అనేది మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి, దీని గురించి మాట్లాడడానికి రేవంత్ చల్మల్ గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. ఒకసారి మన సార్తో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు దివాళీ రోజు మనం ఎటువంటి పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటారు అండ్ ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి? సో దివాళీ అనేది మనకి ఒక ఆస్పీషియస్ ఈవెంట్గా పరిగణిస్తాం, కొత్త పెట్టుబడులు పెట్టడానికి. సో ఇది ఒక ఆస్పీషియస్ మూమెంటంగా లక్ష్మీ పూజ చేస్తారు. సో ఆ తర్వాత ఏదైనా కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే చూసుకుంటూ ఉంటారు. యూజువల్లీ మనకి హిందూ మైథాలజీ ప్రకారం దివాళీ ఈజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అండ్ న్యూ బిగినింగ్ అని పరిగణిస్తూ ఉంటారు. ఓల్డ్ ఫైనాన్షియల్ బుక్స్ని క్లోజ్ చేసి ఫ్రెష్ ఫైనాన్షియల్ బుక్స్ని ఓపెన్ చేసి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం అనేది యూజువల్లీ అలవాటు, ఆ టైంకి మొత్తం ఆడిట్ చేసుకొని. సో బేసిక్ ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక రీటైలర్ యూఫోరిక్ తోటే ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఫోమో అనేది ఎప్పుడు ఉంటుంది ఒక ఇన్వెస్టర్ మైండ్లో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అనేది. ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ తోటి ఫస్ట్ పోయిన దివాళీకి మన వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటో తెలిస్తే ఈ దివాళీకి ఏం చేయకూడదో తెలుస్తుంది. పోయిన దివాళీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఏం చేశారు, ఇన్ఫ్రా బాగా బాగుంది కదా అని చెప్పేసి ఇన్ఫ్రా రిలేటెడ్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టారు. పిఎస్యూ బాగుంది కదా అని పిఎస్యూ రిలేటెడ్ వాటిల్లో పెట్టుబడులు పెట్టారు. సో బేసిక్గా ఏది బాగుంటే దాని వెనకాల పరిగెట్టడం అనేది ఒక యూజువల్ బిహేవియర్ ఆఫ్ ఏ రీటైలర్. అది నిజంగా ఒక ఇన్వెస్టర్కి ఉండాల్సిన మైండ్ సెట్టా? ఇన్వెస్టర్కి ఎప్పుడైనా కానీ ఒక స్టడీ బేస్డ్ అప్రోచ్ ఉండాలి, సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి. సో దాంతోపాటుగా ఒక పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అనేది ఒక పారామీటర్స్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. సో మనం గతంలో మాట్లాడుకుంటున్నప్పుడు బేసిక్గా మనకి పోయిన సంవత్సరం దివాళీ టైంకి మార్కెట్స్ చాలా యూఫోరిక్ స్టేజ్లో ఉన్నాయి. డెట్ రిలేటెడ్ వాటిలో మనం పార్కింగ్ డబ్బులు చేసుకుంటే బెటర్ ఏమో అని చెప్పేసి అప్పుడు నేను మాట్లాడాను. సో బేసిక్గా నేను రీసెంట్గా ఒక అనాలిసిస్ ఇట్లా చేస్తున్నప్పుడు నాకు కనిపించింది ఏంటంటే, బాగా పర్ఫామ్ చేసిన ఫండ్స్ ఏమి ఉన్నాయని చెక్ చేస్తే యావరేజ్, నేనే ఒక ఫండ్ పేరుని కదా, యావరేజ్ కేటగిరీ రిటర్న్స్ చెక్ చేస్తే గోల్డ్, సిల్వరు, కొన్ని బ్యాంకింగ్ తీసి పక్కకు పెడితే తర్వాత అన్నీ కూడా డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్సే ఉన్నాయి. సో బేసిక్గా డెట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ పోర్ట్ఫోలియో. మనం దాన్ని ఎప్పుడైతే ఆ ఎలిమెంట్ని మిస్ చేస్తామో మనకి పోర్ట్ఫోలియో అనేది బ్యాలెన్స్ తప్పుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మన ప్లేట్ అనేది ఒక ఫుల్ ఆఫ్ థాలీలాగా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి, రైస్ కానీ కర్రీస్ కానీ. సో బేసిక్ అన్నీ ఉండాలి. మన బాడీ అనేది కేవలం ప్రోటీన్ తీసుకుంటే బతుకుద్దా? వైటమిన్స్ అన్నీ ఉండాలి కదా. లేదు ఒక వైటమిన్ B12 ఒక్కటే బాడీలోకి తీసుకుంటా ఉంటే బతుకుతామా? విటమిన్ D లేకుండా బతకగలుగుతామా? సో ఇన్ ద సేమ్ వే బాడీ ఎట్లయితే కన్స్ట్రక్ట్ అవుతుందో ఇన్ ద సేమ్ వే పోర్ట్ఫోలియో కూడా అలానే ఉండాలి. సో అన్ని కాంబినేషన్ మెయింటైన్ చేయాలి. సో బేసిక్గా నాకు ఎటువంటి పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ తెలియదు అనుకున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను ఇది. నేను ఇప్పుడు గోల్డ్ బాగుంది కాబట్టి సహజంగా అందరూ గోల్డ్ వెనకాల పరిగెడుతున్నారు. ఎట్లా పరిగెడుతున్నారు అని అంటే, ఐఎమ్ సారీ టు సే, ఆ మాట నచ్చలేదు, నాకు తెలియదు కానీ, బట్ స్టిల్ అంటే పిచ్చి పట్టినట్టు పరిగెడుతున్నారు గోల్డ్ వెనకాల. ఏంటి లైన్లు కడుతున్నారు, టోకెన్లు ఇచ్చి మరి గోల్డ్ కొనే పరిస్థితి. మార్కెట్లో సిల్వర్ దొరకట్లేదంట. సిల్వర్ షార్టేజ్ వచ్చింది. ఫిజికల్ సిల్వర్ కొనడానికి వన్ ఆఫ్ ది మా కొలికి వెళ్తే ఒక 2-3 days టైం అడిగారు. మరి అదే కదా, మరి ఇదేంటి అసలు ఇంత యూఫోరియా? అసలు నిన్న రాత్రి మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో చూస్తే మళ్ళీ లైవ్ అంటే మన ఇండియన్ మార్కెట్స్ క్లోజ్ అయ్యి 6.5% పడ్డది సిల్వర్. మరి ఇదేంటి అసలు? ఇట్లా పరిగెట్టద్దు. దట్ ఈస్ ద పాయింట్. ఏది పెరిగితే దాని వెనకాల పరిగెట్టడం తప్పు. భూమి పెరిగితే భూమి వెనకాల సిల్వర్ పెరిగితే సిల్వర్ వెనకాల, గోల్డ్ పెరిగితే గోల్డ్ వెనకాల, స్మాల్ క్యాప్ పెరిగితే స్మాల్ క్యాప్ వెనకాల. పోయిన సంవత్సరం అంతా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ వెనకాల ఎట్లా పరిగెట్టారు అందరూ? ఈ సంవత్సరం హైయెస్ట్ లూజర్స్లో స్మాల్ క్యాప్ ఉంది. అట్లా పరిగెట్టదు. దట్ వాజ్ ద పాయింట్. సో వీ షుడ్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ పోర్ట్ఫోలియో. ఇప్పుడు మనం పోర్ట్ఫోలియోలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కాంట్రేరియన్ మెథడ్ ఫాలో అవ్వాలి. కాంట్రేరియన్ థియరీ అని అంటే అదేదో నేను కనిపెట్టింది కాదు, వారన్ బఫెట్ ఫాలో అయ్యే సక్సెస్ఫుల్ స్ట్రాటజీ అది. ఆయన ఎప్పుడు కూడా డెట్ అనేది ఆయన అకౌంట్లో పెట్టుకుంటాడు, క్యాష్ ఫ్లో ఎప్పుడు మెయింటైన్ చేస్తాడు ఆయన. 10, 20, 30, 40, రీసెంట్గా 50% మెయింటైన్ చేస్తున్నాడు ఆయన. మరి మెయింటైన్ చేస్తూ కూడా వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ కాలేదు ఆయన, రైట్? సో బేసిక్గా మార్కెట్ కండిషన్కి అనుకూలంగా డెట్ కొంత పోర్షన్ ఎంత, మినిమం 10 ఉండాలి ఎప్పుడు. వెదర్ ఇట్ ఈస్ అ బుల్ మార్కెట్ సినారియో ఆర్ అ బేర్ మార్కెట్ సినారియో, డజంట్ మ్యాటర్. 10% of the debt should be in your portfolio. 10% of commodity could be gold or silver. Okay, and the rest 40% should be your equity. 40% could be in your real estate. సరే, దివాళీ రోజు రియల్ ఎస్టేట్ కొనలేం కాబట్టి మొత్తాన్ని కూడా 80% మనం ఈక్విటీ అనుకుని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఓకే, ఈ 80% మనం 100 అని అనుకుంటే అందులో 50% లార్జ్ క్యాప్లో ఉండాలి. ఇప్పుడున్న మార్కెట్ స్ట్రక్చర్కి చెప్తున్నాను. దానికి ఉన్న ఫండమెంటల్ రీజన్స్ కూడా చెప్తాను. కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మనం గమనిస్తే స్మాల్ క్యాప్ ఈస్ పర్ఫార్మింగ్ వర్స్ట్ దాన్ లార్జ్ క్యాప్. స్మాల్ క్యాప్ ఎర్నింగ్స్ లార్జ్ క్యాప్ అంటే తక్కువ వస్తున్నాయి. సో బెటర్ టైం ఇప్పుడు మనకి ఇది క్వాలిటీ స్టాక్స్ ఉండే టైం ఇది. క్వాలిటీ స్టాక్స్ ఎక్కువ లార్జ్ క్యాప్లో ఉంటాయి. సో ఒక 50% మనం లార్జ్ క్యాప్లో పెట్టుకొని, ఒక 30% మిడ్ క్యాప్లో పెట్టుకొని, ఒక 20% స్మాల్ క్యాప్లో పెట్టుకోవచ్చు. థిమాటిక్ అండ్ సెక్టోరియల్ కనుక మీకు అవగాహన ఉంటేనే
లేదు అని అనుకుంటే మాత్రం దాని జోలికి పోకండి. అండ్ ఈవెన్ ఈ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ని కూడా నాకు సెలెక్ట్ చేయడం రాదు అనుకున్న వాళ్ళు ప్రశాంతంగా మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్లు సెలెక్ట్ చేసుకోండి. ఏముంది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈజీ అని అనుకుంటాం, కాదు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ సెలెక్ట్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఒక లార్జ్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్ పెట్టుకోవడం కంటే 3 మల్టీ క్యాప్లు పెట్టుకోవడం బెటర్. ఎందుకు? వాళ్ళు రొటేషన్ బాగా చేస్తారు మనకంటే. వాళ్ళ దగ్గర ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు 25 ఇస్ రిజర్వ్డ్ మల్టీ క్యాప్లో, మిడ్, స్మాల్, లార్జ్కి. పైన ఉన్న 25 ఫండ్ మేనేజర్ డిసిషన్ తీసుకుంటాడు కదా, ఏది కరెక్ట్. అట్లీస్ట్ ఆ డిసిప్లిన్ ఉంటుంది మన దగ్గర. అవును. లేదు ఫ్లెక్సీ క్యాప్ పెట్టుకుంటారా పెట్టుకోండి, 2 మల్టీ క్యాప్లు పెట్టుకున్న ఫ్లెక్సీ క్యాప్ పెట్టుకుంటారా పెట్టుకోవచ్చు. ఫ్లెక్సీ క్యాప్ మీకు ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం. మనం ఫ్లెక్సీ క్యాప్ అండ్ మల్టీ క్యాప్ తోటి వెళ్ళడం అనేది ఉత్తమమైన పని. సో 80% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో వీ కెన్ అలోకేట్ టు ద మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్, అండ్ 10% షుడ్ బీ ఇన్ అవర్ డెట్. ఇప్పుడు డెట్కి ఎక్కువ అలోకేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వీ హ్యావ్ వెరీ గుడ్ రిటర్న్స్ ఇన్ కమోడిటీ మార్కెట్స్. సిల్వర్ అండ్ గోల్డ్ అద్భుతంగా రిటర్న్స్ డెలివరీ చేశాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ అలోకేషన్ ఇవ్వడం రిస్కీ. అండ్ అది కూడా ఏంటి అంటే బెటర్, మనము ఈ యాక్టివ్ ఫండ్ ఉంటుంది మనకి, ఏది సిల్వర్ అండ్ గోల్డ్కి కూడా. నేను ఫండ్ పేర్లు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. సో బేసిక్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే సిల్వర్ టు గోల్డ్ మధ్యలో ఆటో స్విచ్ చేస్తారు. మార్కెట్ కండిషన్ బట్టి గోల్డ్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలా, సిల్వర్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలని స్విచ్ చేస్తూ ఉంటారు. సో 10% అందులో పెట్టుకోండి. ఏది బాగుంటుందని మీరు ఎందుకు కంగారు పడాలి? ఫండ్ మేనేజర్ చూసుకుంటాడు ఆ బాధ. అవును. మిగతా 10% డెట్లో పెట్టుకోండి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే డెట్ రెడీగా ఉంటుంది, వాడుకుంటారు. పోర్ట్ఫోలియోలు డిస్టర్బ్ కావు. ఇక అంతకు మించిన ఎమర్జెన్సీ అయితే ఉన్నాయని నమ్ముకోవచ్చు, తప్పేం లేదు. సో ఎప్పుడైనా సరే 10% డెట్ మెయింటైన్ చేయాలి. మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు మాత్రం డెట్ పోర్షన్ పెంచాలి, ఈక్విటీ తగ్గించి. మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైంది, మన పోర్ట్ఫోలియో మల్టీ అసెట్ పోర్ట్ఫోలియో అయింది. అవును. ఒక రకంగా గోల్డ్ ఉంది, డెట్ ఉంది, ఈక్విటీ ఉంది. బేస్డ్ ఆన్ ద మార్కెట్ కండిషన్ యూ కెన్ రీఅడ్జస్ట్, బట్ సీ దట్ యూ విల్ నాట్ ఇంక్రీజ్ యువర్ గోల్డ్ అండ్ సిల్వర్ రేషియో మోర్ దెన్ 20%. యూ కెన్ ఇంక్రీజ్ యువర్ డెట్ పోర్షన్ అప్ టు 50 ఆల్సో, దెర్ ఇస్ నో ప్రాబ్లం. గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రం అడ్డగోలుగా పెంచకండి. ఇప్పుడు రీసెంట్గా పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు గోల్డ్ అండ్ సిల్వర్ వెనకాల పరిగెడుతున్నారు. ఇట్ ఈస్ నాట్ రైట్. దెబ్బ గట్టిగా కొడుతుంది ఎప్పుడైనా, గోల్డ్ కూడా ఏదైనా కొడుతుంది. గోల్డ్ ఒకసారి పెరిగితే తగ్గదంటారు? ఎక్కడ ఉంది ప్రూఫ్? చూపియండి నాకు. షో మీ ద ప్రూఫ్, ఐ విల్ షో యూ అది పడుతుంది అని. 2019 కంటే ముందు ఏం జరిగింది? 7 ఏళ్ళు. అట్లా చరిత్రలు ఎన్నో ఉన్నాయి. అది పడినా కానీ 1-2%. స్టాక్ మార్కెట్ నిద్రపోతుందా? 100 పడ్డా పెరుగుతుంది కదా. అవును. మరి ఇంకేంటి? ద పాయింట్ హియర్ ఈస్ ఎనీ మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టర్మినాలజీ. మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్స్ అని ఉంటాయి మనకి. 4 అసెట్ క్లాసెస్: ఈక్విటీ, డెట్, రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్. ఓకే, ఈ 4 అసెట్ క్లాసెస్లో ఒక ఎఫ్డి తీసి పక్కకు పెడితే మిగతా 3 మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్స్ అని అంటారు. రియల్ ఎస్టేట్, గోల్డ్ అండ్ ఈక్విటీ, ఈ 3 మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్స్ అని అంటారు. మార్కెట్లో మారుతున్న రాజకీయ పరిణామాలను బట్టి, ఎకనామిక్ పరిణామాలను బట్టి ఈ 3 ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. అవును. 3 ఎప్పుడు స్టేబుల్గా ఉంటాయి అంటానికి ఏం లేదు. ఈ 3 మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్స్. దేర్ ఈజ్ రిస్క్ విత్ ద మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్స్. రియల్ ఎస్టేట్ పరిగెట్టదు, గోల్డ్ పరిగెట్టదు, ఈక్విటీ పరిగెట్టదు. దేర్ ఆర్ బ్రేక్స్, దేర్ ఆర్ కన్సాలిడేషన్స్, దేర్ ఆర్ డిప్స్. సో బేసిక్గా ఎప్పుడైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటామో మనం పెట్టుబడుల్లో ఫెయిల్ కాం. ఇన్ని సేవింగ్స్ ఇండియన్స్ చేస్తున్నా కానీ ఎందుకు వెల్త్ క్రియేట్ చేయట్లేదు అని ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఎందుకు క్రియేట్ చేయట్లేదు? సేవింగ్స్ మన డిఎన్ఏలో ఉంది కదా. అవును. మరి ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? ఎక్కడంటారు? కరెక్ట్ ఎలోకేషన్ ఇవ్వకపోవడంలో ఫెయిల్ అవుతున్నాం. ఏది పెరుగుతుందో దాని వెనకాల పరిగెడతాం. కరెక్ట్ ఎలోకేషన్తో పాటు డిసిప్లిన్, మీరు చెప్పినట్టు డిసిప్లిన్. ఎప్పుడైనా సరే ఫోమో ఉండకూడదు. ఇప్పుడు మీరు పీక్లో కొంటున్నారు, రియల్ ఎస్టేట్ ఏమవుతుంది? పీక్లో కొన్న వాళ్ళందరూ ఏమయ్యారు? ఇరుక్కున్నారా? ఈక్విటీ లాస్ట్ ఇయర్ పీక్లో కొన్న వాళ్ళు ఏమయ్యారు? ఇరుక్కున్నారా? ఇప్పుడు మరి గోల్డ్ పరిస్థితి కూడా అదే కదా, ఇరుక్కుంటారు. దట్ ఈస్ ద పాయింట్. యూ షుడ్ హ్యావ్ అన్ రేషియో. ప్రతి దానికి ఒక రేషియో ఉండాలి. మార్కెట్ ఉన్న వాల్యుయేషన్స్ ఏంటి, నేను ఏ టైంలో ఎక్కడెక్కడ పెట్టాలి అంటే రేషియోస్ తెలుసుకొని ఉండాలి. అవి తెలియకుండా పెడితేనే వెల్త్ క్రియేషన్లో ఫెయిల్ అవుతాం. ఏమవుతుంది దీనివల్ల? మన పీక్లో పెడితే యువర్ గ్రోత్ విల్ బి డిలేడ్ బై 5 years. అరే మన జీవితం పర్మనెంట్ కాదు కదా. వీ హ్యావ్ ఎ లిమిటెడ్ లైఫ్. లిమిటెడ్ లైఫ్లో మరి అంత అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకొని పీక్లో పెట్టుబడులు పెడతానంటే? అవును.
సార్ ఇప్పుడు సిల్వర్ కనుక పెట్టుబడి వాళ్ళ పరిస్థితి ఏమై ఉండిద్ది అని అంటారు. సిల్వర్ మీద గోల్డ్ మీద ఈవెన్ సిల్వర్ ఫిజికల్ అందుబాటులో కూడా లేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి నిన్న చూసుకున్నట్టయితే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 6.6% వరకు అక్కడ వేరియేషన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ గోల్డ్ కూడా అదే సేమ్ అదే సిచ్యువేషన్ అయ్యే అవకాశాలు ఉందని అంటారు. యా, సో బేసిక్గా మనం కంపేర్ టు సిల్వర్, గోల్డ్లో కొంచెం తక్కువ వాలటాలిటీ ఉంటుంది. సిల్వర్ ఈస్ వెరీ హై వాలటైల్ మెటల్. అది గోల్డ్ ఎంత పర్సెంట్ ఉండదు? సో బేసిక్గా దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ 15 to 20% fall in every segment. It could be real estate, equity or gold and silver. There is a very high chance, and even there are few people who are predicting that gold and silver will come down by 40-50%. But అంత పడుతుందని నేనైతే నమ్మట్లేదు. 20% స్కోప్ అయితే చాలా హ్యూజ్ ఉంది. 20% వరకు పడవచ్చు. దాన్ని ప్రిపేర్ అవ్వాలి మనం ఖచ్చితంగా. అంటే టైం పీరియడ్ ఏమైనా చెప్పచ్చు సార్? ఐ మీన్ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు బేసిక్గా మన నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా మనం చెప్పలేదు. ట్రంప్ మా మీద డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు రాత్రి పెగ్గేసేటప్పుడు ఏదైనా డౌట్ వచ్చి ట్విట్టర్లో ట్వీట్ పెట్టాడు అనుకోండి, గోల్డ్ పెరుగుద్ది. లేదు, ఇండియా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, నేను అన్ని శాంక్షన్స్ క్యాన్సిల్ చేస్తున్నాడు అనుకోండి, గోల్డ్ పడుద్ది. అంతే కదా. ఇట్ ఈస్ మోర్ డిపెండెంట్ ఆన్ ద గ్లోబల్ అన్సర్టనిటీస్. బట్ ద పాయింట్ హియర్ ఈస్, ఇప్పుడు ఎంతటి అన్సర్టనిటీస్ క్రియేట్ చేసినా కానీ ఐ ఫీల్ దెర్ ఇస్ అ థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ ద సెంట్రల్ బ్యాంక్ బయింగ్. ఒక థ్రెషోల్డ్ లిమిట్ వస్తుంది. ఆ థ్రెషోల్డ్ లిమిట్ ఏంటి అనేది మనకు తెలియదు. బట్ దెర్ ఈస్ అ రీసెర్చ్ పేపర్ రీసెంట్గా బయటకు వచ్చింది ఒకటి. ఆ రీసెర్చ్ పేపర్ ప్రకారం ఏముంది అని అంటే, గోల్డ్ బయింగ్ అంటే ఒక యాంటిసిపేషన్, సెంట్రల్ బ్యాంక్ బయింగ్ వల్ల మన డిసెంబర్ 2026 వరకు 15% వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. 12 to 15% అని డిసెంబర్ ఛాన్సెస్ ఉన్నాయని. దేర్ ఆర్ పేపర్స్ ఆన్ ద ఐదర్ సైడ్స్. పడుతుంది అని పేపర్స్ ఉన్నాయి, పెరుగుతుంది అని పేపర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, రిస్క్ టు రివార్డ్ రేషియో. రివార్డ్ ఇస్ 15%, రిస్క్ 20% వరకు ఉంది. సో రిస్క్ టు రివార్డ్ రేషియో మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. మ్యాచ్ అవుతే పెట్టుబడి పెట్టాలి, మ్యాచ్ కాకపోతే పెట్టుబడి పెట్టకూడదు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.